హలో గైస్, వెల్కమ్ టు ఆరుష్ వ్లాగ్స్. సో ఈ వీడియోలో నేను మీకు చార్మినార్ అయితే చూపించబోతున్నాను. సో హైదరాబాద్ అంటేనే మనకి గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్. సో ఈ వీడియోలో మనం రొటీన్గా కాకుండా మన స్టైల్లో చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చలో. హైదరాబాద్ని చూడడానికి వచ్చిన ఎవరైనా చార్మినార్ని చూడకుండా వెళ్ళలేరు. సో మీరు హైదరాబాద్ని కొత్తగా విజిట్ చేయాలనుకున్నట్లయితే చార్మినార్కి ఎలా రావాలో నేను చెప్తా. సో చార్మినార్ అఫ్జల్గంజ్ బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది. ఒకవేళ మీరు సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుండి రావాలనుకున్నా, లేదా మీ ఓన్ వెహికల్లో రావాలనుకున్నా, ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి రావాలనుకున్నా సరే, ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది అఫ్జల్గంజ్ బస్ స్టాప్ నుండి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో అసలు చార్మినార్ అంటే మీనింగ్ తెలుసా? చార్మినార్ అంటే 2 పదాల కలయిక, చార్ అండ్ మినార్. చార్ అంటే 4, మినార్ అంటే టవర్ అని అర్థం. మనకు తెలుసు ఈ చార్మినార్కి 400 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. మీకు విషయం తెలుసా? 400 ఇయర్స్ నుంచి ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా సరే చెక్కు చెదరకుండా అట్లనే ఉందంటే దాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారో మీరే అర్థం చేసుకోవచ్చు. 1550లో కులీ కుతుబ్ షాహీ అయితే ఈ చార్మినార్ని కట్టించాడనేది చెప్తున్నారు. ఒకసారి క్లియర్గా చూస్తే అసలు ఆ రోజుల్లోనే ఏమన్నా డిజైనా సూపర్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది చార్మినార్ ఫ్రంట్ వ్యూ. వీడియో స్టార్టింగ్లో ఒక గేట్ చూపించా కదా, ఆ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే సో ఇలా ఫ్రంట్ వ్యూ అయితే ఉంది. 2018లో ఫస్ట్ టైం చార్మినార్ని విజిట్ చేసిన. సో ఇది సెకండ్ టైం. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లయితే ఉందో చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. సూపర్ మెయింటెనెన్స్ కదా. సో ఇప్పుడు మనం చూస్తుంది చార్మినార్ సైడ్ వ్యూ. సైడ్ వ్యూ డిజైన్ అయితే ఏమన్నా ఉంది కదా. హైదరాబాద్లో ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నా కూడా హైదరాబాద్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే పేరు చార్మినార్. మరి హైదరాబాద్లో ఉంటూ లేకపోతే హైదరాబాద్కు వచ్చి చార్మినార్ను చూడకుండా వెళ్ళిపోతే ఎట్లా? శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఇది చిన్న టెంపుల్ లాగా కనిపిస్తుంది, కానీ కొన్ని స్పెషల్ డేస్లో అండ్ ఫెస్టివల్ టైమ్స్లో అయితే క్రౌడ్ అయితే విపరీతంగా ఉంటుంది. ఫెస్టివల్ టైంలో అమ్మవారిని డిఫరెంట్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి గూగుల్ చేయండి చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ అని. అందులో అమ్మవారి పూజ టైంలో తీసిన ఫొటోస్ ఉంటాయి, మామూలుగా ఉండవు. సో చార్మినార్ సరౌండింగ్స్ అంతా కవర్ చేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ కోసం క్యూలో ఉండాలి. నేను సండే వచ్చాను. సండే కదా, వెదర్ అయితే చాలా బాగుంది అండ్ క్రౌడ్ కూడా చాలా బాగుంది. సో టికెట్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టేటట్టే కనిపిస్తుంది క్యూ చూస్తుంటే. సో అట్లా కాకుండా మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే డైరెక్ట్గా క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా లోపలికి వెళ్ళి. క్యూఆర్ కోడ్ ట్రై చేశాను, బట్ అది వర్క్ అవ్వలేదు. ఏం చేస్తాం, క్యూలో ఉండి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నా.
టికెట్ తీసుకొని లోపలికి వచ్చినాం కదా, ఇప్పుడు మనకు కనిపిస్తున్న క్యూ లైన్ ఏదైతే ఉందో ఆ క్యూ లైన్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి. సో మొత్తానికి లోపలికి వెళ్ళడానికి మనకి స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ చూస్తే అమ్మ బాబోయ్, ఒక్కొక్క స్టెప్ ఎంత పెద్దగా ఉంది చూడండి. అండ్ కానీ లోపలికి వెళ్తుంటే ఆ ఫీలింగ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో స్టెప్స్ అన్నీ ఎక్కేసి మొత్తానికి పైనకైతే వచ్చేసినాం. సో చార్మినార్ పైనకి ఎక్కిన తర్వాత మనకు పైన నుంచి చూస్తే రైట్ సైడ్లో మక్కా మసీద్ కనిపిస్తుంది. సో ఈ మక్కా మసీద్ ఆ వ్యూ అయితే చార్మినార్ పైన నుంచి అయితే ఎక్సలెంట్గా ఉంది. సో చూడండి ఒకసారి పైన నుండి చూస్తుంటే కింద రష్ ఎంత ఎక్కువగా ఉందో. సండే కదా, మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. ఇప్పుడు మనం చూసిన గేట్ ఇది. వీడియో స్టార్టింగ్లో మనం ఎంటర్ అయిన గేట్ ఉంది కదా, అదే గేట్ ఇది. ఇక్కడ చూసి ఎంత బాగుంది. 400 years హిస్టరీ కదా. సో అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ అయితే కనిపిస్తున్నాయి, బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ పైన అంతా ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఇంకా కిందికి దిగాల్సిన దారి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాం. ऊपर चढ़े तेरे कौन सी ऊपर काट से बाकी भाई. సో పైన అంతా ఒక రౌండ్ తిరిగిన తర్వాత కిందికి వచ్చేసినాం. సో ఇప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపించేది బయటికి వెళ్ళే దారి. సో సండే కదా, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఎక్కడ చూసినా జనాలే. అండ్ ఎస్పెషల్లీ చార్మినార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడ మార్కెట్ ఎంత స్పెషలో, ఎక్కడ చూసినా జనాలే. సో చార్మినార్ని విజిట్ చేసిన తర్వాత సో పక్కన మీకు నిమ్రా కేఫ్ అనేది కనిపిస్తుంది. ఈ కేఫ్ ఎంత ఫేమస్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. టీ అండ్ బన్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఇంత దూరం వచ్చి ఛాయ్ తాగకుండా ఎందుకు వెళ్తాం? చలో లోపలికి వెళ్ళి ఒక ఛాయ్ తాగైతే వెళ్దాం. సో లోపలికి అయితే వెళ్తున్నా, ఒక టీ తాగి ఒక బన్ను తినేసి వెళ్ళిపోదాం.
టీ తాగేసిన తర్వాత చార్మినార్ అంతా ఒక రౌండ్ వేద్దాం. అంటే ఇక్కడ చార్మినార్ మార్కెట్ చాలా ఫేమస్ కదా, ఒక రౌండ్ వేద్దాం అని చెప్పి తిరుగుతున్నాం. సో అది గాయ్స్ ఈ రోజుకి వీడియో. సో మీకు నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.